Brought to you by V-Guard. ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇది ఒక డైలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోంది. లబ్ధిదారులకు ఇంటికే చేరాల్సిన పెన్షన్లు ఆలస్యం కావడంతో ఈ ఇష్యూ కాస్త రాజకీయ లడాయికి దారితీసింది. పాలక ప్రతిపక్షాల మధ్య నాన్ స్టాప్ గా సాగుతున్న మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లిపోయింది. ఎంతలా అంటే ప్రచారానికి కూడా ఈ పాయింట్ ఇప్పుడు కీలకంగా మారింది. ఏపీ పాలిటిక్స్ సమ్మర్ను మించి హీట్ ఎక్కుతున్నాయి. కాదేది విమర్శలకు అనర్హం అన్నట్టుగా ప్రతి పాయింట్ పై రాజకీయ రచ్చరాజుకుంటోంది. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న పెన్షన్ లో డ్రామాలు చూశారు. శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పాను, నీకు చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్ళు. 1,30,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. Come, my love, please don't say no, baby. Come, my love. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. ఒక్క రోజు పెన్షన్ ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా. ఈ మధ్య కాలంలోనే 31 మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఇంతకు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా? చాలా మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆయన్ని కలిశారు. ఆ సందర్భంగా సీఎం జగన్ వాళ్లకు భరోసానిచ్చారు. మీరు ఇంత బాగా పనిచేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు కాబట్టి, నెక్స్ట్ ఈసారి మనం వచ్చిన తర్వాత మీ అందరికీ సేవా మిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు ఉన్నాయి కదా. మొన్న లాస్ట్ టైం ఇచ్చినాం కదా, మనం పెంచి ఇచ్చినాం కదా, అది స్టాండర్డ్ చేస్తాం. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ, నిధులే లేనప్పుడు పెన్షన్ ఎలా వేస్తారని విపక్షాలు రివర్స్ అటాక్ చేస్తున్నాయి. వాలంటీర్లు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తే ఉపేక్షించమన్నారు చంద్రబాబు. అలాగని తాము వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు ఆయన. అందుకే ఈరోజు వాలంటీర్ కూడా పిలిపించాను. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. ఎంట్రీ పాయింట్ 10,000 రూపాయలు ఇస్తాం. భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాలంటీర్లు రెండవది, వాలంటీర్లు నీ డబ్బు ఎర చూపితే నీకు లొంగే రకం కాదు, నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మరోసారి వాలంటీర్లపై స్పష్టత ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తామన్నారు ఆయన. అలా మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీ పాయింట్ గా మారింది. ప్రచార పర్వం కూడా వాలంటీర్ల వైపే టర్న్ తీసుకుంటోంది. మూకుమ్మడి రాజీనామాలు ఆల్రెడీ తెరపైకొచ్చాయి. ఎన్నికలు, ఫలితాలు సరే, ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు ఉన్నట్టా లేనట్టా? Brought to you by V-Guard.